హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఏది ఎలా ఉన్నా, ఏ వర్షాలు వచ్చినా, ఏ వరదలు వచ్చినా, ఏది వచ్చినా మనకి రోజులు, నిమిషాలు, సెకండ్లు, సంవత్సరాలు అయితే ఆగవు. మంచి వచ్చినా, చెడొచ్చినా రోజులైతే దొర్లిపోతూనే ఉంటాయి. సో కష్టకాలంలో ఉండి వరదలలో ఉన్న వాళ్ళైతే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ వాళ్ళ భగవంతుడే కాపాడుతూ ఉండాలి. నెక్స్ట్ రేపైతే వినాయక చవితి వచ్చింది. ఈరోజైతే మార్నింగ్ సెక్షన్ అంతా ఎండగా ఉంది, కానీ ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం క్లైమేట్ అయితే కొంచెం చల్లబడిపోయింది. బట్ ఎలాంటి విఘ్నం లేకుండా దేవుణ్ణి పెట్టుకుని పూజ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళకు ఎలాంటి విఘ్నం లేకుండా పూజ జరగాలి రేపు అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు అలా చేయించుకుంటాడని అనుకుంటున్నాను. మనం స్వచ్ఛమైన మనసుతో మనమైతే అనుకుంటే అంతా మంచిగా జరిగిద్ది. అండ్ అలానే మనం హంగులు, ఆర్భాటాలు, లేకపోతే 100 రకాలు నైవేద్యాలు, 100 రకాల ప్రసాదాలు, 100 రకాల పళ్ళు, ఇవన్నీ ఆయన ముందు పెట్టడం కంటే కూడా ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళకు ఫలం పెట్టుకున్నా, ఒక పండు పెట్టుకున్నా, లేకపోతే ఒక నైవేద్యమే పెట్టుకున్నా, ఏది చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మన స్వచ్ఛమైన మనసునైతే భగవంతుడికి అర్పించాలి. మనం ఎలాంటి విఘ్నాలు మనకు ఎలాంటివి వచ్చినా ఆయనే చూసుకోవాలి. మనకి కాన్ఫిడెంట్ కానీ ధైర్యంతో ముందుకెళ్ళే స్టెబిలిటీ మనకి ఇవ్వాలని అయితే మనం అందరం కూడా కోరుకుందాం. అండ్ అలానే ఇంకా ప్రతి మత సారాంశం కూడా అదే. హిందూ మత సారాంశమే కాదు, ఇది ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా అయి ఉండొచ్చు. ప్రతి ఏ భగవంతుడైనా సరే వాళ్ళ మతంలో చెబుతుంది, ఎవరి మతంలో అయినా చెబుతున్నది మన స్వచ్ఛమైన మనసుని మాత్రమే భగవంతుడు కోరుకుంటాడు. హంగులు, ఆర్భాటాలు, లేకపోతే 100 రకాల నైవేద్యాలు ఇలాంటివైతే కాదు. సో మనకున్నంతలో మనమైతే రేపొద్దున ఎలాంటి విఘ్నాలు కలగకుండా భగవంతుడిని అయితే మంచిగా కోరుకుందాం, వేడుకుందాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ చిన్న చిన్న మంచి చెడులు ఉన్నా అన్నీ పోగొట్టి అందరూ సంతోషంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అందరూ ఉన్నంతలో హ్యాపీగా